వేదిక ముందున్నటువంటి మాజీ మంత్రివర్యులు సమ్మాన్ చంద్రశేఖర్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులందరికీ, వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ, మరి మిత్రులందరికీ, అన్నతమ్ముల అక్క చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ముందు ఒక గొప్ప వ్యక్తి, మనందరికీ తెలుసు ఆయన ఖ్యాతి. 1972లో ఇల్లందు నుంచి శాసనసభ్యులుగా పనిచేసి మన ప్రాంతానికి వంగా ముత్యాల బంజర ప్లస్ వంగా సుబ్బారావు గారు అంటే వారి గ్రామానికే చాలా మనందరూ ఉన్నటువంటి గ్రామానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి వంగా సుబ్బారావు గారు. ఆకస్మిక మరణం మనందరికీ తీరని లోటు. ఆయన కుటుంబాన్ని ఎంతగా ప్రేమించారో మనందరికీ తెలుసు. అదేవిధంగా ప్రజలను ప్రేమించి ఈ ప్రాంత వాసులందరికీ మనకి స్కూల్ అయితేనేమి, హాస్పిటల్ అయితేనేమి, తర్వాత పోలీస్ స్టేషన్ బిల్డింగ్లు, వీటన్నిటికి కూడా వంగావారి విరాళాలు మనకు తెలుసు. ఆ భూమి భూదానం చేసి, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఉంటే మన ప్రజలకు ఎంత ఉపయోగపడాలి అనేది ఆయన చాలా శాయశక్తిలో ఉపయోగపడి చేసినటువంటి ఘనత ఆయనది. ఈ సందర్భంగా ఇలా నివాళులు అర్పించుకోవడం బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా తప్పదు కాబట్టి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి సుబ్బారావు గారు ఇల్లందు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఈ 70వ శతకంలో పనిచేశారు. వారు చాలా సౌమ్యులు. మరి అలాంటి వ్యక్తి మరి ఎమ్మెల్యేగా చేసి మన గౌడ కులానికి డెవలప్మెంట్ కోసమని గోపా అని ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేశారు. మరి అలాంటి వ్యక్తి మరి చనిపోవటం బాధాకరం. ఆయన గౌడ కుల ముద్దుబిడ్డ. మరి అలాంటి ఎమ్మెల్యే అయిన వ్యక్తులు మన ప్రాంతంలో ఆయన తప్ప ఎవరు లేరు. రాబోయే కాలంలో మరి మన ప్రాంతంలో ముఖ్యంగా మన మండలంలో మరి ఎమ్మెల్యే స్థాయికి చాలామంది ఎదగాలని, మరి గౌడకి సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేసుకుంటాం. ఎలగం వెంకటరావు గారి హయాంలో ఒక మారుమూల గిరిజన గ్రామం అయినటువంటి ఇల్లేందు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. వారి టైంలో గిరిజనుల మీద ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యల్ని పరిష్కారం చేశారు. వారు నిరాడంబరుడు, నిస్వార్థ జీవి. ఆ రోజులు తొలితరం నాటి ఈ సుబ్బారావు గారు నేటి తరానికి ఆదర్శప్రాయులు. ఎందుకంటే ₹1 లంచం అంటే కూడా ఏదో తెలియకుండా దాన్ని తృణప్రాయంగా తిరస్కరించి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వారి యొక్క నిస్వార్థానికి కట్టుబడే పనిచేశారు. ఈనాటి రాజకీయ నాయకులకి వారు ఆదర్శప్రాయులు. ఎందుకంటే ఇదే ఇల్లందు నియోజకవర్గం నుంచి గుమ్మడి నరసయ్య గారు ఉన్నారు. అదేవిధంగా ఈ సుబ్బారావు గారు కూడా వారి యొక్క తొలితరం నాయకులు. వాళ్ళు నేటి తరానికి ఆదర్శప్రాయులని నేను భావిస్తూ ఉన్నాను. యొక్క సుబ్బారావు గారు గోపా అంటే గౌడ్ అఫీషియల్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ని వారి టైంలోనే స్థాపించి ఈ యొక్క గౌడ సంఘం అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు. వారికి కులాభిమానం అంటే ఎక్కువ. ఈ యొక్క గౌడ్స్ అభివృద్ధి కోసం వారు అనేక కార్యక్రమాలు చేపట్టి వారు జిల్లా వ్యాప్తంగా తిరిగి ఈ యొక్క గౌడ సంఘం బలోపేతానికి కూడా విశేషమైనటువంటి కృషి చేశారు. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన దేశం అనే పత్రికను కూడా ప్రారంభించి కొంతకాలం నడిపించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వారు దాన్ని కూడా వదులుకొని ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత వారి యొక్క శేష జీవితాన్ని ఒక సామాన్యుడిలాగా గడపడం జరిగింది. ఏది అయినా పుట్టిన ప్రతి వాళ్ళకి మరణం తప్పదు కాబట్టి వారి యొక్క శేష జీవితం సుమారు 90 సంవత్సరాలు జీవించి వారు పరమపదించడం జరిగింది. కాబట్టి వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారాలు తెలియజేస్తూ సుబ్బారావు గారికి ఈ యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు వారి గురించి, వారితో ఉన్నటువంటి సన్నిహితం గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సుబ్బారావు గారు నేను ఈ గ్రామంలోకి రాకముందు అశ్వరాపేటలో చదువుకునేప్పటి నుంచి కూడా వారు
మా నాన్నగారితో ఉన్నటువంటి సాన్నిధ్యం ఇక్కడే ఉన్నారు. చింతలపాటి వెంకటేశ్వర గారు, అదేవిధంగా బజ్జూరి సీతారాములు గారు, ఆబ్కారీ సిఐ రాములు గారు అని ఉండే వారు, తిరుమలకొండలో బొడ్డు భూషణం గారని వారు, ఇట్లాంటి వాళ్ళు ఈ యొక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి జిల్లాలో అనేక గ్రామాలు తిరుగుతూ వస్తున్న సందర్భంలో మా దగ్గర కూడా మా ఇంటికి పదే పదే రావడం నేను చూశాను. తర్వాత నేను ఈ ఊరు వచ్చిన తర్వాత ఇక్కడ అభయాంజనేయ స్వామి యొక్క దేవాలయం యొక్క పై శిఖర నిర్మాణం అప్పుడు మా ఇద్దరి మధ్యలో సాన్నిధ్యం, అప్పుడు వారి యొక్క చాలా విషయాల్ని వారు షేర్ చేసుకున్నటువంటి సందర్భంలో మనకందరికీ తెలిసినటువంటి విషయం, ఈ యొక్క గ్రామం వంగా ముత్యాల బంజర్, ఈ యొక్క గ్రామం నుంచి గౌడ కులస్తుల్లో నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి, వారిని మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించవలసిన అవసరం ఉన్నది. చైతన్యవంతమైనటువంటి వ్యక్తులు ఎప్పుడు చైతన్యవంతమైనటువంటి పనులే చేస్తారు. వారిలో ఆ చైతన్యం ఉంది కనుకే ఎక్కడ కొత్తగూడానికి వెళ్ళి అక్కడ ఒక పేపర్ని, ఒక న్యూస్ పేపర్ని నడిపేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అక్కడి నుంచి వారి యొక్క ప్రస్థానం ఎమ్మెల్యేగా, వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి జలగ వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సందర్భం దాదాపుగా డిప్యూటీ సీఎం స్థాయి కన్నా కూడా ఎక్కువ చెప్పుకునే పరిస్థితి సుబ్బారావు గారికి ఉన్నటువంటి అవకాశం. ఎన్నో కార్పొరేషన్లకు చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారావు గారు అవకాశం, ఇవాళ ఒక కార్పొరేటర్ అవకాశం వస్తేనే కావలసినంత వరకు వారసులకు సరిపడ సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా అటువంటి విలువలకి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి కనుక మనందరం కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆయన్ని అభినందిద్దామని చెప్పేసి కోరుతా ఉన్నాను. అటువంటి వ్యక్తిత్వం గల సుబ్బారావు గారితో మేము చాలా సన్నిహితం ఉన్నటువంటి వాతావరణాన్ని చూసాం. ఎవరి దగ్గరికైనా సరే, పెళ్ళైనా, ఎక్కడైనా చావైనా, ఏదైనా రోజైనా బాగా దగ్గర వారైనా వారు నడవలేని పరిస్థితి ఉండి ఉన్నా కూడా వారు అక్కడికి తప్పకుండా వచ్చి ఏదో వచ్చామా పోయామా అన్నట్టు కాకుండా కొంత సమయాన్ని అక్కడ వెచ్చించి వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ప్రతి వారితో కూడా షేర్ చేసుకునే సందర్భాన్ని చూస్తున్నాం. అటువంటి సుబ్బారావు గారు పెద్దలు, తండ్రి సమానులు సుబ్బారావు గారి యొక్క వారు ఇవాళ లేకపోవడం అనేది విషాదకరం. వారి యొక్క ఆత్మ ఆ భగవంతుడు అన్ని విధాల ప్రశాంతంగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన వెంకటేశ్వర గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం శాంతి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వీరందరూ కూడా ఈ సత్తా సభకు ఇంత జనసందోహంగా వచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నా. ఈ యొక్క సభకి అధ్యక్షత వహించినటువంటి రిటైర్డ్ గోపిశెట్టి వెంకటేశ్వరరావు గారికి, మరి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సమ్మాన్ చంద్రశేఖర్ గారికి, మరి అదే బీసీ సంఘం రాష్ట్ర నాయకులకి, మరి జిల్లా నాయకులకి, గౌడ సంఘం నాయకులు, మరి జిల్లా నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభినందనలు తెలియపరచుకుంటున్నాను. మిత్రులారా, మనకి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం ఒక బాధాకరమైనటువంటి విషయం. మరి ఇటువంటి వ్యక్తులు మచ్చలేని మహారాజు మన వంగా సుబ్బారావు గారు 1972లో ఇల్లందు నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఆ రోజు నుంచి వెంకటరావు గారి యొక్క సారథ్యంలో, వెంకటరావు గారి యొక్క ముఖ్యమంత్రి యొక్క క్యాబినెట్లో మరి వంగా సుబ్బారావు గారు ఎమ్మెల్యేగా గెలవడం, మరి అప్పటి నుంచి కూడా వాస్తవంగా మచ్చ లేకుండా ఉన్నారు అంటే మరి వెంకటరావు గారు ఎన్నో అవకాశాలు కల్పించారు. అబ్బరకం కానీ మన సుబ్బారావు గారికి అప్పచెప్పారు, ఫారెస్ట్ కూడా మన సుబ్బారావు గారికి అప్పచెప్పారు. మరి ఈ మన బొగ్గుగడ్డలు కూడా బాధ్యత మన సుబ్బారావు గారికి అప్పచెప్పారు. కానీ ఎక్కడా కూడా మచ్చ లేకుండా నాటి నుంచి నేటి వరకు, నాటి రాజకీయం వేరు, నేటి రాజకీయం వేరు, ఇప్పటికీ కూడా మచ్చ అనేది లేకుండా ఇవాళ ఎంతమంది జనసందోహం అమ్మ సుబ్బారావు గారు పాపం ఎంత జరిగింది అని అంటూ మరి ఎంతోమంది ప్రజలు బాధపడుతున్నారు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మిత్రులారా, మరి వారు వంగావారు ఇక్కడ చేసినటువంటి సేవలను మనం గుర్తు చేసుకోవాలి.
72లోనే ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత 81లో మా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోతే ఇదే మన సుబ్బారావు గారు లాయర్ గారిని పిలిపించి మరి వీళ్ళు పాపం పేద కుటుంబీకులు, వాళ్ళకి అన్యాయం జరిగింది, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ నా అన్నయ్య, మరి వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం చేయాలంటే ఆ రోజుల్లోనే మరి 20 లక్షల రూపాయలు వచ్చే విధంగా ఆ రోజుల్లో చేశారు. మరి అటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. ఇంకొక విషయం చెప్పాలంటే ఇవాళ వంగా సుబ్బయ్య గారు అయితేనేమి, సీతారామయ్య గారు అయితేనేమి, మరి అట్లా వంగా చెన్నారాయుడు గారు అయితేనేమి, ఇట్లాంటి వాళ్ళు ఈ వంగావారు అందరూ కలిసి ఇక్కడ మనకి హై స్కూల్కి ల్యాండ్ ఇచ్చారు. అది ఎక్కడో పెనుబల్లి ఊళ్ళో ఉన్నటువంటి హై స్కూల్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టించడం జరిగింది. మరి అదేవిధంగా బస్టాండ్కి స్థలాలు ఇచ్చారు. ఇవాళ బస్టాండ్ పెట్టడం వలన 4 రూట్లకి కూడా ఎటు చూసినా, ఇటు చూస్తే ఛత్తీస్గఢ్, అటు చూస్తే తిరుపతి, ఇటు చూస్తేనేమో విశాఖపట్నం, ఇటు చూస్తేనేమో మనకి హైదరాబాదు, ముంబై వరకు ఉన్నటువంటి నెంబర్ 1 నేషనల్ హైవే రూట్ అయింది ఇక్కడ. అది వారి యొక్క సహకారంతోనే ఇవాళ సెంటర్ పెరిగింది అని అంటే వంగావారి యొక్క సహాయ సహకారాలతోనే ఇవాళ సెంటర్ ఇంత పెరిగింది. మరి ఆ రోజుల్లో ఇవాళ చూసుకున్నట్టయితే ఆ రోజుల్లో ల్యాండ్కి వాల్యూ తక్కువ ఉండే, ఇవాళ చూసుకున్నట్టయితే కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి భూముల్ని ఇచ్చి ఉండటం వలన ఇవాళ ఎడ్యుకేషనల్గా డెవలప్ అయింది, ఆర్థికంగా డెవలప్ అయింది, సామాజికంగా డెవలప్ అయింది. ఇవాళ అదే వంగావారి కుటుంబాలలో మరి సీతారామయ్య గారి కుటుంబంలో అయితేనే, సుబ్బయ్య గారి కుటుంబంలో అయితే ఇవాళ ఎడ్యుకేషనల్గా డెవలప్ అయ్యారు, సామాజికంగా డెవలప్ అయ్యారు. అన్ని విధాలా కూడా డెవలప్మెంట్లో సహాయ సహకారాలు అందరికీ అందించుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి మన చిన్నపాటి కార్యకర్తలకి అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మనకి ఎమ్మెల్యే గారు ఆ రోజున ఏ విధంగా అయితే గుర్తింపు తీసుకొచ్చారో ఇవాళ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా వీళ్ళు ఆ విధంగా గౌరవిస్తూ మమ్మల్ని అందరినీ కూడా తన సొంత వ్యక్తులతో సమానంగా మమ్మల్ని గౌరవిస్తూ ఈ రోజుకి చూస్తున్నారు. మాకు ఎక్కడ కూడా కుల వ్యవస్థ ఎక్కడా లేదు. వీళ్ళు ఎస్సీ వాళ్ళేమో, వీళ్ళు బీసీ వాళ్ళేమో, వీళ్ళు హైర్ క్యాస్ట్ వాళ్ళేమో, అట్లాంటి కుల వ్యవస్థ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడూ లేదు. ఇవాళకి కూడా మేము అందరం సగౌరవంగా మన ఎక్స్ఎమ్మెల్యే సుబ్బారావు గారిని గౌరవించుకుంటూ మరి మేము కూడా అందరినీ సమాన భావంతో మమ్మల్ని కలుపుకొని తిరుగుతున్నందుకు వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నా. మరి మన పెద్ద ఆయన వంగా సుబ్బారావు గారు మరణించినందుకు వారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పని కోరుకుంటూ మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సంతాపం తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా గోపిశెట్టి వెంకటేశ్వరరావు గారు, రిటైర్డ్ వెంకటేశ్వరరావు గారికి, మరి బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి, స్నేహితులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నా నమస్కారాలు తెలియపరచుకుంటూ నేను ముగిస్తున్నాను. వారి కుటుంబంలో పెనుబల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివి, తిరువూరు బోర్డర్ స్కూల్లో 11th వరకు చదివి ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా అటువైపు ప్రయాణించకుండా దేశంలో ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి స్వాతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడై చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీ జెండాను భుజానేసుకున్నటువంటి వ్యక్తి శ్రీ సుబ్బారావు గారు. వెంగళరావు గారి జాడలలో నడుస్తూ ఆ రోజున్న కొత్తగూడెం సమితి నాయకులుగా, జిల్లా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులుగా పనిచేస్తూ పెనుబల్లి మండల కుగ్రామంలో అటవీ ప్రాంతంలో చిన్న చెరువులు నిర్మించడం, బాయిలు నిర్మించడం, గ్రంథాలయాలు నిర్మించడం, స్వాతంత్ర ఉద్యమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుండేవారు. ఆ విధంగా చురుకుగా పాల్గొంటున్నటువంటి సుబ్బారావు గారిని ప్రోత్సహించినటువంటి జలగం వెంగళరావు గారు ఇల్లందు జనరల్ నియోజకవర్గం నుంచి 1972లో శాసనసభ్యుడిగా పోటీ చేయటానికి వెన్నుతట్టి, నేనున్న సుబ్బారావు, నువ్వు పోటీ చేయి, ఏదైనా నేను నీ వెనకమాలున్నా, నీ కుటుంబ వెనకమాలున్నా ప్రోత్సాహంతో 1972లో ఇల్లందు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీ వశం చేసినటువంటి సుబ్బారావు గారి విజయం. ఆ విధంగా సుబ్బారావు గారు, వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కమిటీలలో సభ్యుడిగా, డైరెక్టర్గా పనిచేసినా కూడా ఏమాత్రం అవినీతికి తావు లేకుండా
ప్రజల పక్షాన ఉండి నీతివంతంగా నిజాయితీవంతంగా గడిపారు. ఒక రకంగా చెప్పాలంటే పెనుబలి భూస్వామ్య కుటుంబంలో తనకున్నటువంటి ఆస్తితోనే జీవితం గడిపినారు తప్ప ఎలాంటి అవినీతి అక్రమాలకి చోటివ్వలేదు. ఇల్లందు నియోజకవర్గం అంటే ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో నీతి నిజాయితీకి నిలువుటద్దం. ఊకే నాగయ్య గారు 2 సార్లు గెలిచిన, కొండపల్లి లక్ష్మీ నరసింహరావు గారు 3 పర్యాయాలు గెలిచిన, గుమ్మడి నరసయ్య గారు 5 పర్యాయాలు గెలిచిన ఆ నియోజకవర్గం ఒక నీతికి నిజాయితీకి నిలువుటద్దం. అదే కోవలో ప్రయాణించినటువంటి సుబ్బారావు గారు ఆ నియోజకవర్గం యొక్క విలువని పెంచారు. వారి కుటుంబం యొక్క వంగా కుటుంబం యొక్క విలువను పెంచారు. అదేవిధంగా ఈ మండలంలో పాఠశాలకి వంగా సుబ్బారావు గారు వాళ్ళ కుటుంబం స్థలాన్ని దానం చేసింది. బస్టాండు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కూడా అనేకమైనటువంటి దానం చేశారు. ఆ విధంగా వంగా సుబ్బారావు గారు ఒక జిల్లాలోనే మంచి పేరు కాకుండా రాష్ట్రంలోనే అనేక మంది యోధులతోని పరిచయం ఉన్నా కూడా ఆ పరిచయాన్ని ప్రజలకి పనిచేయడానికి ఉపయోగించారు తప్ప ఎలాంటి అక్రమాలకి అవినీతికి తావివ్వకుండా తన జీవితాన్ని శేష జీవితాన్ని గడిపారు. అదే కోవలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారి కుమారుడు కూడా చక్కగా గౌరవంగా జీవించేటటువంటి వంగా కుటుంబంలో సీతారామయ్య గారి కుటుంబంలో 6 కుమారులు కానీ పిల్లలు కానీ సుబ్బయ్య గారి కుటుంబంలో కానీ ఆ కుటుంబం చక్కగా ఉండడం, ఆ విధంగానే శాసనసభలోకి వంగా కుటుంబానికి అడుగు పెట్టారు. వారు ఏనాడు పదవులని అడగరు, కాంట్రాక్టర్లని అడగరు, అవినీతిని ఆమెను దూరాన్ని ఉంచేటటువంటి కుటుంబం. అలాంటి వారు ఈరోజు మనం సుబ్బారావు గారికి సంతాపం ప్రకటిస్తున్నాం. ఇంకా ఇచ్చారు. ఆయన గారు అక్టోబర్ 2న జన్మించడం, గాంధీ మహాత్ముడు జన్మించిన రోజు జన్మించడం, ఆ విధంగానే తన ఇంట్లో ఉన్నా కూడా ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి రోజు స్నానం చేయగానే నమస్కారం చేసుకునేటటువంటి వ్యక్తి. తన జీవితంలో మర్చిపోలేనటువంటి 2 విషయాలు చెప్పారు. నా జీవితంలో కాంగ్రెస్ పార్టీని నన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చిన జలగం వెంగళరావు గారిని నా కొన ఊపిరి ఉన్నంత వరకే మర్చిపోయానని చెప్పారు. పక్కనే ఉన్న లక్కినేని నరసయ్య గారి గురించి తనువు చాలించిన తల వంచన జీవితం గడపాల సుబ్బారావు అని లక్కినేని నరసయ్య గారు చెప్పిన మాటల్ని తన జీవితంలో గుర్తుంచుకున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని కానీ జలగం వెంగళరావు గారిని కానీ వారి కుటుంబానికి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులని ఏనాడు మర్చిపోయినటువంటి వ్యక్తి, స్మరించుకునేటటువంటి వ్యక్తి సుబ్బారావు గారు. కాబట్టి జిల్లా నలుమూలల నుంచి ఆ కుటుంబానికి ఉన్నటువంటి రాజకీయ సంబంధాలు కానీ కుటుంబ సంబంధాలు కానీ ఇతరత్ర శ్రేయోభిలాషులు కానీ ఉద్యోగులు అనేక మంది ఇక్కడ సుబ్బారావు గారి సంతాప సభకు హాజరయ్యారు. వారందరినీ ఈ సంతాప సభలో అవకాశం కల్పిస్తున్నాం. సభాధ్యక్షులుగా నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి, ఏళ్ల తరబడి సంబంధం ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు సుబ్బారావు గారు లాగానే నిదానస్తులు, గౌరవంగా జీవించేటటువంటి శ్రీ సంబాని చంద్రశేఖరరావు గారిని వేదికపైకి వచ్చి సుబ్బారావు గారి సంతాప సభలో ప్రసంగించవలసిందిగా గౌరవంగా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. 72లో శాసనసభ్యుడు అయినాడు. ఆ 72 శాసనసభ్యుడు అయిన వ్యక్తి మళ్ళీ 78 వరకు 6 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 కాదు 6 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఆయన కొనసాగడం, 6 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగడం, ఎంటైర్ ఆయన టెన్యూర్లో ఒక అవినీతి, ఒక అక్రమం, ఒక అన్యాయం చేసిన వ్యక్తి కాదు. చాలా నిజాయితీ గల వ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి విలువలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి ఉన్నతమైన విలువలతో కట్టుబడిన వ్యక్తులు నేటి రాజకీయాల్లో మనం అరుదుగా చూస్తాం, చాలా తక్కువగా చూస్తాం. నేను చూసినట్టయితే
ఇవాళ రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది, రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారు, ఎలాంటి ఆలోచనతో ఉన్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారని ఆలోచిస్తే మచ్చుకైనా దొరకరు సుబ్బారావు గారు లాంటి వ్యక్తులు సాహసాలు, మచ్చుక కూడా దొరకరు. అది ఆయన గొప్పతనం. నేను ఎప్పుడూ అంటూ ఉంటా, పదవులు ఉన్నప్పుడు పొగిడే వాళ్ళు ఉంటారు, చాలామంది వస్తారు. పదవితో వచ్చే గౌరవం పదవి పోయినాక పోతుంది, ఉండదు. కానీ వ్యక్తితో వచ్చే గౌరవం వ్యక్తి పోయినాక కూడా ఉంటుంది. అది సుబ్బారావు గారి లాగా. సుబ్బారావు గారు ఇవాళ లేకపోయినా ఆయన మీద గౌరవంతో నేను హైదరాబాద్ నుండి వచ్చాను ఆయన గురించి ఇక్కడికి. ఏదేమైనా సుబ్బారావు గారు లాంటి ఒక ఉన్నత ఆశయాలు, ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా మనకు కనబడేటువంటి అరుదైనటువంటి వ్యక్తి సుబ్బారావు గారు. రాజకీయాల్లో నేటి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అంత నిజాయితీగా బ్రతికాడు. జీవితకాలం ఒకే పార్టీని నమ్ముకున్నాడు, ఒకే నాయకుడితో ఉన్నాడు. లాస్ట్ వరకు కూడా అందరి యోగక్షేమాలు తెలిసిన ప్రతి ఒక్కరి గురించి ఫోన్లోనో చాత అయినా చాతకపోయినా అందరితో మాట్లాడేటప్పుడు అందరి గురించి ఫాలోఅప్ చేసి వాకప్ చేసేటువంటి వ్యక్తి. అంత ప్రేమ గల ప్రేమమూర్తి, ఉన్నత ఆశయాలు గల వ్యక్తి, ఒక ఆదర్శవంతుడు. మా అందరికి ఆదర్శుడే అతను. నచ్చలేనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి సుబ్బారావు గారు లేకపోవడం చాలా విచారకరం. నాకు వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం అందరూ, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలతోటి, వాళ్ళ తండ్రులతోటి కూడా నాకు సంబంధాలు ఉన్నాయి ఆ కుటుంబంలో. సీతారామయ్య గారు, సుబ్బయ్య గారు, అటు సుబ్బయ్య గారి పిల్లలు, సీతారామయ్య గారి పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, 3వ జనరేషన్ కూడా నాకు సంబంధం అప్పటి నుంచి ఇప్పటికీ ఉంది. ముఖ్యంగా వైకుంఠరావు గారు నా చిన్నప్పుడు మిత్రుడు, ఈడా నారాయణ గారి కొడుకు, వాళ్ళకి ఇంటి అల్లుడు ఇతను. సూర్యం గారు కూడా నాకు మిత్రుడే, శ్రీధర వాళ్ళని. ఇలాంటి వాళ్ళు తోటి ఈ కుటుంబానికి నాకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కుటుంబంలో ఒక ఆప్యాయతలు, అభిమానాలు, ప్రేమలు ఎంత ఆప్యాయంగా ఉంటారంటే చాలా చాలా పద్ధతిగా ఉండేటువంటి కుటుంబం. ఆ కుటుంబాలకు సంబంధించి ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయం అయితే ఖచ్చితంగా దాన్ని సాధించేదాకా వెనకడుగు వేయరు. అట్లనే త్యాగం చేసే దానిలో కూడా ముందు పెట్టనే ఉన్నటువంటి చరిత్ర మన విఎంఎన్జర్కి ఉంది. అందుకోసం మనం సుబ్బారావు గారిని ఈరోజు స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము కూడా లోకల్గా అనేక రాజకీయ అంశాలపైన కాంగ్రెస్ పార్టీకి, సిపిఎం పార్టీకి రాజకీయ విధానాల్లో తేడాలు ఉన్నాయి. రాజకీయ అంశాలు వచ్చినప్పుడు విభేదిస్తాం, సిద్ధాంతపరమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు విభేదించి చర్చ కూడా జరిపేవాళ్ళం. సుబ్బారావు గారి దగ్గర కూర్చుంటే సమయం తెలిసేది కాదు. ఏ విషయం పైన సమగ్రంగా మాట్లాడటానికి కూర్చున్నప్పుడు అనేక విషయాలు ఆయనతో ఒక గనిలాగా అనేక విషయాల మీద మేము చర్చ జరిపేటోళ్ళం. మా రాజకీయాల్లో కూడా ఆయన గారు చెప్పేవాడు, స్వచ్ఛందమైనటువంటి నీతివంతమైనటువంటి రాజకీయాలు చేసేది దేశంలో సిపిఎం పార్టీ. ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీలో కూడా మీలాగనే మేము కూడా పనిచేసామని చెప్పేవాడు. అదే రకంగా తన తుది శ్వాస వరకు కూడా ఒక నిజాయితీ కలిగినటువంటి కాంగ్రెస్ వాదిగానే తాను మిగిలిపోయినటువంటి చరిత్ర మన సుబ్బారావు గారికి ఉంది. అందుకోసం ఆయన గారికి ఘనమైనటువంటి నివాళిని సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తూ, అదే రకంగా వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఇక్కడికి హాజరైనటువంటి ఆయన బంధుమిత్రులు కానీ, ఆయన స్నేహితులు కానీ, రాజకీయవేత్తలు కానీ, ఈ మండలంలో ఉన్నటువంటి గౌడ మిత్రులు కానీ, వివిధ వర్గాల ప్రజానీకం అందరికీ కూడా మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎలాంటి గురువు అంటే భీష్ముడిని మనం చూడలేదు, అర్జునుడిని మనం చూడలేదు, రాముడిని చూడలేదు, కృష్ణుడిని చూడలేదు. కానీ నేను ఈ ప్రాంతం నుండి ఇద్దరిని చూశాను. వాళ్ళు ఒకరు వంగా సుబ్బారావు గారు, ఒకరు చింతలపాటి వెంకటేశ్వర గారు. వారు మమ్మల్ని గ్రామాల్లో తిప్పి గోపాల ఉన్న టైంలో అన్ని ప్రాంతాల్లో నాయకులని, ప్రాంతాలని పరిచయం చేసి దయచేసి విద్యావంతులైన కుటుంబంలో వాళ్ళంతా ఐక్యతతో వంగా వారి పేరుని, గౌడుల యొక్క ప్రతిష్టని కాపాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ వారి కుటుంబానికి
అందరికీ వచ్చిన గౌడ బంధువులందరికీ పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తూ నా తండ్రి గారి సమానులైన వంగా సుబ్బారావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.